యేసు ప్రభుని త్యాగ బలికి తరలినారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడనారండి. యేసు ప్రభుని త్యాగ బలికి తరలినారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడనారండి. పాపశుద్ధికై ప్రాణమిచ్చి త్యాగబుద్ధిని మాకు నేర్పి ఆత్మ వెలుగైనావే. మోక్షపురికి దారి చూపి స్వర్గ సిరులను మాకు పంచి జీవనదివైనావే. ఓ యేసుదేవా మా తోడై రావా. ఓ యేసుదేవా మా తోడై రావా. యేసు ప్రభుని త్యాగ బలికి తరలినారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడనారండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, రెడ్డిపాలెం, ముగిలిచెర్ల విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఏరువా సుధాకర్ రెడ్డి మరియు సెలీనా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ఏరువా చల్మారెడ్డి, శౌరీలమ్మ, పాపిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు అమెరికా చికాగో నుండి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, మచిలీపట్నం విచారణ. కారే ప్రభాకర్ రాజు, ప్రమీళ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ఫ్రాన్సిస్, మనోజ్, మేరీ ప్రత్యూషలకు మంచి భవిష్యత్తు దయచేయమని, బంధుమిత్రుల కుటుంబాలను దేవుడు దీవించాలని మరియు కీర్తిశేషులు కార్య ఫ్రాన్సిస్, మరియదాసు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఖమ్మం పీఠాధిపతులు మహాగణిత వహించిన శ్రీ 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 డాక్టర్ సగిలి ప్రకాష్ తండ్రి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణిత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణిత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. పోతిరెడ్డి రాయపరెడ్డి గారి 6వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు బ్రిజితమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పోతిరెడ్డి ప్రకాష్ రెడ్డి, సుష్మిత, ఐరిన్, బాల నిఖిలేష్, కీర్తి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఇద్దరు ముఖ్యమైనటువంటి పునీతులను స్మరణ చేస్తూ ఉన్నాం. ఒకరు మాన్యశ్రీ బాసిలు గారు, రెండవ వారు పునీత గ్రెగరీ నాజియాన్జు గారు. వీరిద్దరూ కూడా తిరుసభ ఆరంభ శతాబ్దాలలో 4వ శతాబ్దంలో కథోలిక సిద్ధాంతాన్ని, సత్యబోధనను బలపరచటానికి, దాన్ని పటిష్టపరచటానికి, దాన్ని బోధించటానికి ఎంతో కృషి చేసిన వాళ్ళు. అదేవిధంగా తిరుసభ యొక్క సత్యమైన బోధనకు వ్యతిరేకంగా తిరుసభలో పుట్టుకొచ్చిన అసత్యవాదాలను తిప్పికొట్టిన వాళ్ళు. తమ యొక్క ప్రార్థనా జీవితం ద్వారా సత్యాన్ని అంటిపెట్టుకొని దాన్ని బోధించేటువంటి విధానం ద్వారా, అదేవిధంగా ఇద్దరూ కూడా పీఠాధిపతులుగా
ఆది క్రైస్తవ సంఘాలలో విశ్వాస జీవితాన్ని, సంఘ జీవితాన్ని ఎంతో గొప్పగా పటిష్టపరిచి మార్గాన్ని చూపించిన వాళ్ళు. అటువంటి ఇద్దరు భక్తులను తిరుసభ చరిత్రలో ఎంతో ప్రముఖమైనటువంటి వీరిద్దరినీ కూడా స్మరిస్తున్నటువంటి ఈరోజు ఈ యొక్క పునీతుల ద్వారా మన విశ్వాసాన్ని, ఈ కాలంలో మనం జీవించే సంఘాన్ని దేవుడు పటిష్టపరచమని, మనందరినీ కూడా సత్యమందు దేవుడు పదిలపరచమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ శ్రీసభను పునీతులైన బాజులు, గ్రెగరీ బోధనలతో ఆదర్శము ద్వారా ఉత్తేజపరప చిత్తగించితివి. కనికరించి మేము నిన్ను గూర్చిన సత్యమును వినయముతో తెలుసుకొనినట్లును, గ్రహించిన సత్యమును విశ్వాసపాత్రముగా ప్రేమతో ఆచరించుచు జీవించునట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయములందు పదిలపరుచుకొనుట మరువకుడు. మొదటి పఠనము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 22వ వచనం నుండి 28వ వచనం వరకు. నా బిడ్డలారా, అసత్యవాది ఎవరు? యేసును క్రీస్తు కాదనువాడే. తండ్రి కుమారులు ఇరువురను తిరస్కరించువాడే క్రీస్తు విరోధి. ఎట్లనా, కుమారుని తిరస్కరించువాడు తండ్రిని కూడా తిరస్కరించును. కుమారుని అంగీకరించువాడు తండ్రిని కూడా అంగీకరించినట్లే. మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయములందు పదిలపరుచుకొనుట మరువకుడు. మొదటి నుండి మీరు వినిన సందేశము మీ హృదయములందు నిలిచియున్నచో మీరు సర్వదా తండ్రి కుమారులతో ఐక్యమునొంది జీవింతురు. ఇదే ఆయన మనకు వాగ్దానము చేసిన నిత్య జీవము. మిమ్ము మోసగింపనెంచుచున్న వారిని గూర్చి నేను ఇది వ్రాయుచున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీ యందు నిలిచియున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సకల విషయములను గూర్చి మీకు బోధించుచున్నది కనుక ఆ బోధ సత్యమే కాని అబద్ధము కాదు. అది మీకు బోధించిన ప్రకారము ఆయన యందు మీరు నిలిచియుండుడు. ఆయన దర్శనము ఇచ్చు రోజు మనము సిగ్గుతో తలదాచుకొను అవసరము లేకుండా ధైర్యముతో నిండి ఉండుటకై నా చిన్ని బిడ్డలారా, ఆయన యందే నిలిచి ఉండుడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. ప్రభువుకు కృతపాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన, పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. ప్రభువు తన విజయమును ఎరిగించెను.
తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ఇశ్రాయేలీయుల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుచున్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభువుకు చేకొట్టుము, ఆనందనాదము చేయుచు ఆయనకు కీర్తనలు పాడుము. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 19వ వచనము నుండి 28వ వచనము వరకు. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును నీవు ఎవడవు అని అడుగుటకు అర్చకులను లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చెను. యోహాను ప్రత్యుత్తరం ఇచ్చుటకు వెనుదీయలేదు. నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనెను. అట్లైన నీవు ఎవరవు, ఏలియావా అని వారు ప్రశ్నించిరి. కాదు అని యోహాను సమాధానము ఇచ్చెను. వారు మరలా నీవు ప్రవక్తవా అని అడిగిరి. కాదు అని అతడు పలికెను. మమ్ము పంపిన వారికి మేము సమాధానము తీసుకొని పోవలేను. నీవు ఎవడవు, నిన్ను గూర్చి నీవు ఏమి చెప్పుకొనెదవు అని అడిగిరి. అందుకు అతడు, నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును అనెను. వారు పరిసయ్యుల నుండి పంపబడిరి. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచో ఎలా ఈ బాప్తిస్మము ఇచ్చుచున్నావు అని వారు అడిగిరి. అందుకు యోహాను, నేను నీటితో బాప్తిస్మమును ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే. నేను ఆయన పాదరక్షలను విప్పుటకైనను యోగ్యుడను కాను అని సమాధానము ఇచ్చెను. యోహాను బప్తిస్మమును ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవల తీరమున గల బెతానియాలో ఇది జరిగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో నీవు ఎవరు అనే ప్రశ్న మనం చూస్తూ ఉన్నాం. నువ్వు ఎవరని చెప్పి ఆ యొక్క బప్తిస్త యోహాను వచ్చిన వారు అడిగినప్పుడు ఆయన ఎవరనేటువంటి విషయం ఆయనకు తేటతెల్లంగా ఉంది. నేను మెస్సయాను కాను, ప్రవక్తను కాను, కానీ ఆయన యొక్క మార్గాన్ని సిద్ధం చేసేవాడిని, ఆయన్ని చూపించేవాడినని ఆయన తన వ్యక్తిత్వం గురించి,
చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. ఒకవేళ మనల్ని ఎవరైనా కానీ నువ్వెవరు అని ప్రశ్నిస్తే మనం చెప్పేటువంటి సమాధానం ఏమిటి? సమాధానం ఏం చెప్పాలని ఆలోచన తప్పకుండా చేస్తాం. ఎందుకంటే మానవులుగా మనందరికీ కూడా మనం ఎవరము అనేటువంటి సత్యం ఎక్కువగా బోధపడటం లేదు. మనం ఫలానా అనేటువంటి ఆలోచనలో ఉంటాం. కానీ నిజంగా మనం మన యొక్క జీవిత లోతుల్లో ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టంగా ఉంటుంది. అయితే ఆ సమాధానం అనేది దేవునిలో మనం వెదకాలని ఈనాటి పట్టణాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. సత్యం అనేది చాలా అవసరం. లోకం గురించినటువంటి సత్యం మనకు తెలియాలి. లోకం అంటే ఏంటో సరిగా అవగాహన చేసుకోవాలి. మానవ జీవితం అంటే ఏంటో ఆ మానవ జీవిత సత్యం మనకు తెలియాలి. అదేవిధంగా దేవునితో మనకున్న సంబంధం, మన విశ్వాసం, మన శ్రీ సభ, దీని గురించి కూడా సత్యం అనేది మనకు తెలియాలి. వీటి గురించి మనకు సరి అయినటువంటి అవగాహన ఉండాలి. ఆ అవగాహన మనకు లోపించినప్పుడే మనం తప్పుదోవలో నడిచేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈరోజు మనం ఈ పూజ ఆరంభంలో చెప్పినట్లుగా ఇద్దరు ముఖ్యమైనటువంటి పునీతులను, వేద పండితులను స్మరిస్తున్నాం. మొట్టమొదట ఆయన బాసిలు, రెండవ ఆయన గ్రెగరీ నాజియాన్జు గారు. వీరిద్దరూ కూడా ఆ యొక్క క్రైస్తవ సంఘం ప్రథమ శతాబ్దాలలో తిరుసభ యొక్క బోధన కానీ, తిరుసభ యొక్క విశ్వాసం కానీ, తిరుసభ యొక్క సిద్ధాంతం కానీ దాన్నంతా కూడా క్రమపరచటానికి, పదిలపరచటానికి, పటిష్టపరచటానికి, దాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించటానికి ఎంతోమంది వేద పండితులు ఆది క్రైస్తవ సంఘాలలో పీఠాధిపతులుగా, బోధకులుగా పనిచేసిన వాళ్ళు, వేద పండితులు ఎంతో కృషి చేశారు. ఈరోజు మనకున్నటువంటి క్రైస్తవ కథోలిక సిద్ధాంతం అంతా కూడా చాలా వరకు ఆ ఆది శతాబ్దాలలో, ప్రథమ శతాబ్దాలలో అవన్నీ కూడా క్రోడీకరించబడ్డాయి. అటువంటి సందర్భంలోనే వీరిద్దరూ కూడా ఆ యొక్క కృషిలో భాగస్థులయ్యారు. వీరిద్దరూ కూడా 4వ శతాబ్దంలోనే జీవించి మరణించారు. ఆది శతాబ్దాల్లో ఉన్నటువంటి వేద పండితులు లేక విశ్వాస పితామహుల్లో ముగ్గురిని కప్పదోచియా ఫాదర్స్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా కప్పదోచియా నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఆది శతాబ్దాల్లో లాటిన్ ఫాదర్స్ అని, గ్రీక్ ఫాదర్స్ అని 2 విభాగాలుగా విభజించారు. గ్రీకులో గ్రంథాలను రాసిన వాళ్ళు, బోధించిన వాళ్ళను గ్రీక్ ఫాదర్స్ అని, లాటిన్ భాషలో గ్రంథాలు రాసిన వాళ్ళు, బోధనను, సిద్ధాంతాన్ని వివరించిన వారిని లాటిన్ ఫాదర్స్ అని చెప్తూ ఉన్నారు. అయితే ముగ్గురిని కప్పదోచియా ఫాదర్స్ అంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా కప్పదోచియా ప్రదేశాన్ని నుంచి వచ్చిన వాళ్ళు. ఆ ముగ్గురిలో ఈరోజు మనం కొనియాడే బాసిలు గారు, గ్రెగరీ నాజియాన్జు గారు, అటు తర్వాత 3వ వాడైన బాసిలు గారి యొక్క సహోదరుడైనటువంటి గ్రెగరీ నిస్సా గారు, ఈ ముగ్గురు కూడా కప్పదోచియా ఫాదర్స్ అని చెప్తూ ఉన్నారు. ఈ ముగ్గురు కథోలిక సిద్ధాంతానికి, క్రైస్తవ విశ్వాసానికి ఎన్నో పునాదులు వేశారు. మనం నమ్మేటువంటి సిద్ధాంతాన్ని చాలా చక్కగా వివరించి దాన్ని పదిలపరిచారు. వీరు జీవించినటువంటి కాలంలో అసత్యవాదాలు అనేవి వచ్చాయి. వీటిల్ని ఆంగ్ల భాషలో హెరసీలు అని అంటున్నారు. క్రీస్తు ప్రభు గురించినటువంటి అసత్య వాదన, బోధన తిరుసభ ఆది నుంచి కూడా ఆరంభమైనట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు మనం చదివినటువంటి మొదటి పట్టణం దానికి ఒక ఉదాహరణగా ఉంది. యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖలో 2వ అధ్యాయం నుంచి మొదటి పట్టణాన్ని మనం చదివాం.
ఆ ఆరంభ వచనాల్లోనే మనం చూస్తున్నాం. బిడ్డలారా, అసత్యవాది ఎవరు? యేసును క్రీస్తు కాదను వాడే అసత్యవాది. తిరుసభ చరిత్రలో మొట్టమొదటిలో వచ్చిన అసత్యవాదం ఏరియనిజం అని అంటూ ఉన్నారు. ఏరియుస్ అనేటువంటి ఒక గురువు క్రీస్తు గురించి విభిన్నంగా ఆలోచిస్తూ ఆయన తిరుసభ నమ్మేటువంటి సత్యం బోధన కాకుండా దానికి విరుద్ధంగా క్రీస్తు గురించి బోధించటం ఆరంభించాడు. ఆయన అన్నాడు, యేసు ప్రభు తండ్రి దేవునితో సమానుడు కాడు. ఆయన తండ్రి దేవునితో ఆయన కంటే తక్కువవాడు. ఎందుకంటే తండ్రి నుంచి ఉద్భవించినవాడు, తండ్రి నుంచి వచ్చినవాడు కనుక ఆ యొక్క తండ్రి దేవునితో యేసు ప్రభు సమానుడు కాదు. తండ్రి దగ్గర నుంచి పుట్టినవాడు, తండ్రి దగ్గర నుంచి పుట్టాడు గనక ఈయనకి ఒక ఆరంభం అనేది ఉంది క్రీస్తు ప్రభుకు. అందుకే క్రీస్తు ప్రభు సంపూర్ణమైనటువంటి దేవుడు కాదు అనేటువంటి అసత్య బోధన ఆ ఏరియుస్ గారు బోధించటం ఆరంభించారు. అయితే ఇది తప్పుడు సిద్ధాంతం అని చెప్పి ఎంతోమంది దాన్ని వివరిస్తూ, అదేవిధంగా చిట్టచివరిగా నైసియా కౌన్సిల్లో మహాసభలో ఆ ఏరియుస్ గారిని ఖండించి ఆ అసత్యవాదాన్ని తీసివేసి క్రీస్తు ప్రభు కూడా తండ్రి దేవునితో సమానుడు, తండ్రి దేవుడు ఏ విధంగా దేవుడు అదేవిధంగా కుమారుడైన క్రీస్తు ప్రభు కూడా సంపూర్ణ దైవత్వంలో తండ్రితో సమానుడిగా ఉన్నాడని బోధించటం జరిగింది. ఈ విషయాన్ని ఈరోజు మనం కొనియాడే వేద పండితులిద్దరూ, బాజిల్ గారు, గ్రెగరీ గారు, వీరిద్దరూ కూడా ఈ యొక్క బోధనను నైసియా మహాసభలో బోధించినటువంటి సత్యాన్ని ప్రజల్లో, సంఘాల్లో మరింతగా వాళ్ళ యొక్క రచనల ద్వారా, వారి యొక్క బోధనల ద్వారా, ప్రసంగాల ద్వారా క్రీస్తు ప్రభు నిజముగా దేవుడని, సంపూర్ణమైన దైవత్వం ఆయనలో ఉందని, తండ్రి దేవునితో సరిసమానుడని ఘంటాపదంగా వీళ్ళు బోధించారు. అటు తరువాత వీరిద్దరూ కూడా త్రిత్వం యొక్క సిద్ధాంతాన్ని కూడా చాలా బాగా వివరించి దాన్ని క్రమపరిచిన వాళ్ళు. యేసు ప్రభు సంపూర్ణ దేవుడు కానప్పుడు ఆత్మదేవుడు కూడా తండ్రి దేవునితో సమానుడు కాడు. ఆయన కూడా సంపూర్ణమైన దైవత్వం ఆత్మదేవునికి కూడా లేదనేటువంటి సిద్ధాంతం, తప్పుడు సిద్ధాంతం తర్వాత కూడా ఆరంభమైంది. అయితే త్రిత్వములో, త్రియేక దేవునిలో పితాపుత్ర పవిత్రాత్మ ముగ్గురు వేరువేరుగా వ్యక్తులుగా ఉన్నా కానీ ముగ్గురు కూడా ఒకే దేవుడని, వారిలో ఒకే స్వభావం, ఒకే తత్వం వారిలో ఉందని ఈ యొక్క వేద పండితులిద్దరూ కూడా చాలా చక్కగా ఆ కాలంలో బోధించి దాన్ని వివరించే ప్రయత్నాన్ని చేశారు. ఈ విధంగా వారు తిరుసభ యొక్క సిద్ధాంతాన్ని ఎల్లప్పుడూ కూడా క్రోడీకరిస్తూ అసత్యవాదాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నాన్ని చాలా గట్టిగా చేశారు. ఈ అసత్యవాదాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఎన్నో శ్రమలు కూడా వీళ్ళు అనుభవించారు. ఎందుకంటే ఏరియనిజం అనేది ఆ కాలంలో తిరుసభలో చాలా గట్టిగా ప్రచారం అయింది, ఎన్నో చీలికలు తెచ్చింది. శ్రీసభలో ఉన్న ఎంతోమంది పీఠాధిపతులు కూడా ఆ ఏరియస్ గారి యొక్క వాదనను, అసత్యవాదాన్ని నమ్మి దాన్నే వాళ్ళు కూడా బోధించడం ఆరంభించారు. ఎంతోమంది ఆ ఏరియస్ను, ఏరియనిజాన్ని అనుసరించిన వాళ్ళు శ్రీసభలో కోకొల్లలుగా ఉన్నారు. కనుక ఎప్పుడైతే ఈ వేద పండితులు సత్యబోధనను బోధించే ప్రయత్నాన్ని చేశారో దాన్ని వాళ్ళు కాపాడటానికి, ఆ సత్యబోధనను ప్రజల్లోనికి తీసుకువెళ్ళటానికి చాలా శ్రమలను, వ్యతిరేకతను అనుభవించి, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తిరుసభ యొక్క సత్యబోధనను వాళ్ళు అంటిపెట్టుకొని దానికై నిలబడి దాన్నే తిరుసభలో పటిష్టం చేసే ప్రయత్నాన్ని చేశారు. వీరిద్దరూ కూడా పీఠాధిపతులుగా మంచి సుమాత్రకమైనటువంటి పరిపాలనను చేశారు. అదేవిధంగా వీరిద్దరూ, బాజిల్ గారు, గ్రెగరీ గారు, ఇద్దరూ కూడా ఒకానొక కాలంలో, వారు జీవిత కాలంలో వారిద్దరూ కూడా మఠవాస జీవితాన్ని కూడా జీవించారు. ఆ యొక్క ప్రాంతంలో మఠవాస జీవితాన్ని వ్యాప్తి చేయటం, దాన్ని పటిష్టపరచటం, దానిలో
ఆధ్యాత్మికత ఎదిగే ప్రయత్నాన్ని కూడా వాళ్ళు చేశారు. వీరిద్దరూ కేవలం బోధకులు, వేదాంతులు మాత్రమే కాదు, ఆధ్యాత్మికతలో, ప్రార్థనలో ఎంత లోతుగా వెళ్ళిన వాళ్ళు. కేవలం వారి బోధనలే కాకుండా వారి యొక్క విశ్వాసం, మరి ముఖ్యంగా వారి యొక్క ఆధ్యాత్మికత, అలాగే వారి ప్రార్థనా జీవితం కూడా వారు తిరుసభలో ముఖ్యమైనటువంటి వేద పండితులుగా, మహాపురుషులుగా ఉండటానికి అది కూడా దోహదమైంది. మనం ఈ కాలంలో ఈ యొక్క వేద పండితుల యొక్క స్మరణ చేస్తున్నటువంటి సందర్భంలో సత్యాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తించాలనేటువంటి విషయాన్ని గమనించాలి. ఈ దివ్య పూజ ఆరంభంలో మనం చేసిన ప్రార్థనలో మనం గమనించినట్లయితే ఆ ఆరంభ ప్రార్థనలో మనం చెప్పిన మాటలు, సత్యాన్ని వినయంతో తెలుసుకొని దాన్ని గ్రహించి దాన్ని ఆచరిస్తూ జీవితాన్ని గడపటానికి మాకు సహాయం చేయమని చెప్పి ఆ పూజ ఆరంభంలో మనం ప్రార్థన చేశాం. కనుక విశ్వాసులుగా సరి అయిన సిద్ధాంతం తెలియటం అవసరం, సత్యాన్ని తెలుసుకోవటం అవసరం. ఆ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని నిరంతరం కూడా చేయాలి. మనకు చాలా మన విశ్వాసం గురించి తెలుసు, అయినా కానీ ఆ విశ్వాసాన్ని ఇంకా లోతుగా తెలుసుకొని దాన్ని జీర్ణించుకునే ప్రయత్నాన్ని మనం చేయాలి. ఇంకా ఎక్కువగా మనకున్నటువంటి గ్రంథాలను మనం చదువుతూ కేవలం బైబిల్ గ్రంథమే కాకుండా మన కథోలిక శ్రీసభలో ఉన్నటువంటి ఎన్నో వేద గ్రంథాలను, పునీతుల యొక్క చరిత్రలను, బోధనలను మనం చదువుతూ మన విశ్వాసం గురించి సరి అయిన అవగాహన, పరిజ్ఞానం మన జీవితంలో పొందాలి. ఆ విధంగానే కేవలం సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నమే కాకుండా దానిలో మనం నాటబడి దానిలో పటిష్టంగా నిలిచేటువంటి అవకాశం మనకు కూడా వస్తుంది. ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఈ వేద పండితుల్లాగా మనం కూడా మనం నమ్మేటువంటి సత్యంలో బలంగా నాటబడటానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో మనం కూడా మన జీవితాలను పరిశీలించుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి కథోలికేతరులు, అదేవిధంగా వేరే మతాల వాళ్ళు చాలాసార్లు మనం నమ్మేటువంటి విశ్వాసాన్ని, సిద్ధాంతాన్ని వాళ్ళు తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని చేస్తారు. చాలామంది మనల్ని నిందిస్తూ ఉంటారు, మీరు విగ్రహారాధన చేస్తున్నారు, మరియమ్మ గారిని పూజిస్తున్నారు, మీరు చేసేటువంటి అర్చనలు, ఆరాధనలు ఇవన్నీ కూడా దైవికమైనవి కావు, కథోలికులు చేసేదంతా, ఆర్సియం సంఘం వాళ్ళు చేసేదంతా అంతా తప్పే, అది బైబిల్లో లేదు, మీరన్నీ తప్పు చేస్తున్నారని చాలా అసత్య బోధనలను, వాదనలను మనకు చాలా వినిపిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి సందర్భంలో మన సత్యం గురించి మనకు సరి అయిన అవగాహన ఉంటే, మనం ఆచరించేదాన్ని, నమ్మేదాన్ని సరిగా మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తే, కథోలికులుగా మన సాంప్రదాయంలో మనం చేసేది ఏదీ కూడా దేవునికి, దైవ గ్రంథానికి, విశ్వాసానికి విరుద్ధమైనది కాదని, ప్రతిదీ కూడా దైవ గ్రంథ ఆధారితంగా తిరుసభ యొక్క సాంప్రదాయంలో బలంగా నాటుకొని ఉన్నవే అని మనకు ఖచ్చితంగా తెలుస్తాయి. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఈ పునీతులిద్దరూ కూడా మనల్ని ఆహ్వానిస్తున్నారు. నీ విశ్వాసం ఏంటో గమనించు, నువ్వేంటో నువ్వు తెలుసుకో. ఆ విధంగా నీ గురించి నీకు సరైన అవగాహన ఉన్నప్పుడు, నువ్వు నమ్మేటువంటి సిద్ధాంతం, సత్యం గురించి నీకు సరైన అవగాహన ఉన్నప్పుడు తప్పకుండా ఆ సత్యం నిన్ను జీవానికి నడిపిస్తుంది, పునర్జీవానికి, ఉత్థానానికి నడిపిస్తుందని ఈ యొక్క పునీతులు మనకు బోధిస్తూ ఉన్నారు. కనుక మనం ఈరోజు ఈ యొక్క పునీతులను స్మరిస్తున్న సందర్భంలో అటువంటి మార్గంలో నడిచే ప్రయత్నాన్ని చేద్దాం. ఈ వేద పండితుల ద్వారా, వారి యొక్క ప్రార్థన ద్వారా మన జీవితాల్లో మన విశ్వాసం గురించి అవగాహన, పరిజ్ఞానం పెంచుకునే ప్రయత్నంలో దేవుడు మనకు తోడుగా ఉండాలని, ఈ సత్యములో, సిద్ధాంతంలో మనల్ని మరింత లోతుగా తీసుకొని వెళ్ళి మరింత బలంగా మన విశ్వాసాన్ని ప్రకటించే అవకాశాన్ని దేవుడు మనకు కల్పించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.
జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. ఆదరించి స్వీకరించు నా కానుక, ఆదరించి స్వీకరించు నా దీన కానుక. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీతులైన బాజులు గ్రెగోరీల గౌరవార్థము నీ ప్రజలు సమర్పించి ఈ బలి అర్పణమును దయతో స్వీకరింపుము. ఇది నీకు మహిమను చేకూర్చి మాకు నిత్య రక్షణ సాధనమగునగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన క్రీస్తు ద్వారా మా జీవితములను సముద్ధరింపగల పరివర్తనము జరిగినది. అది నేడు మహా తేజస్సుతో ప్రకాశించినది. తద్వారా దేవుడు మానవునితో ఒకటాయను, మానవుడు దేవునితో మరలా సఖ్యత పొందెను. నీ వాక్కు బలహీనమైన మా స్వభావమును ధరించినప్పుడు మరణమునకు గురి అయ్యున్న మానవత్వమునకు అమరత్వము లభించెను. మేము కూడా ఈ అద్భుతమైన సాంగత్యము ద్వారా శాశ్వత జీవితమునకు యోగ్యులమగుచున్నాము. కావున దేవదూతల గాయక బృందములతో ఏకమై మేము ఆనందముతో నీ స్తుతిగీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, పునీత బాజులు గ్రెగరీ నాజియాన్స్తోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు వసగుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీతులైన బాసిలను గ్రెగరోని స్మరించు సందర్భమున మేము పరమ విందును భుజించితిమి. ఈ విందు పునీతుల పండుగను కొనియాడు వారందరినీ దృఢపరచి మాలో దివ్యశక్తిని పెంపొందించునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన ఆంతరంగిక విశ్వాస వరమును మేము పదిలముగా కాపాడుకొనుచు రక్షణ మార్గములో ముందుకు సాగునట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వనికి వందనములు. యేసునితోనే నా జీవితం గడిపెదను. నా యేసునిలోనే నిరంతరం నిలిచెదను. నా యేసునితోనే నా జీవితం గడిపెదను. నా యేసునిలోనే
నిరంతరం నిలిచెదను. ఇహమందైనా పరమందైనా, ఇహమందైనా పరమందైనా, ఉన్నవాడవు నాతో ఉండువాడవు, ఉన్నవాడవు నాతో ఉండువాడవు. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను.